ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. క్రోధినామ సంవత్సర ఉగాదికి సంబంధించిన విషయాల గురించి మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంత సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు? అలానే ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ, వ్యయం, రాజపూజ్య, అవమానం, వీటి గురించి. వృషభ రాశిలో మనకి ఇక్కడ చూసుకుంటే కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు కనబడతాయి. అలాగే రోహిణి నక్షత్రం 4 పాదాలు కనబడతాయి. మృగశిర నక్షత్రం మరి 2 పాదాలు కనబడతాయి. సో మొత్తం 9 పాదాలు అన్నమాట. ఈ 9 పాదాల వరకు ఆదాయం ఎలా ఉంది? ఆదాయం చూస్తే మనకి ఇక్కడ 3 భాగాలు కనబడతాయి. వ్యయం చూస్తే 7 భాగాలు కనబడుతున్నాయి. అలాగే రాజపూజ్యం, అవమానం దగ్గర కూడా అక్కడ కూడా మనకి ఏంటంటే రాజపూజ్యం చూస్తే 7 భాగాలు కనబడుతున్నాయి. అవమానం చూస్తే 4 భాగాలు కనబడుతాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఆదాయ విషయానికి వచ్చినప్పుడు కూడా కొంచెం బలహీనంగానే కనబడుతుంది. అంటే 3 కొన్ని చోట్ల 2 కూడా కనబడుతుంటుంది వీళ్ళకి, వృషభ రాశి వారికి. వ్యయం ఎక్కువ కనబడుతుంది. 2 పాయింట్స్ అన్నది చాలా తక్కువ అని చెప్తాం అన్నమాట. అంటే ఆదాయం, ఇప్పుడు ఆదాయం అనేది ఎక్కువగా ఉండి వ్యయం కూడా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు వాళ్ళ జీవిత విధానం బాగుంటుంది మనం చెప్పచ్చు. అసలు ఆదాయం 2 భాగాలే అనేసరికి ఏంటంటే అలా వచ్చినట్టుగా అలా ఉంటుంది ఈ సంవత్సరం అని చాలా స్పష్టంగా కనబడుతుంది. వ్యయం అంటే పూర్వాశ్రమం సంపాదించింది కొంత ఖర్చు పెట్టచ్చు, లేదంటే అప్పు చేసైనా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి వృషభానికి మనం చూసుకునేసరికి లాభంలో రాజ్యంలో శనీశ్వరుడు కనబడుతున్నాడు. అలాగే మనకి అంటే లాభంలో రాహు ఉన్నాడు. కానీ వ్యయంలో బృహస్పతి, బృహస్పతి ఏమో వృషభంలోకి వస్తాడు మే 1వ తారీఖు నుండి. ఈ పరిణామంలో మనం తీసుకునేటప్పుడు అంటే ఆదాయ విషయంలో కొంచెం బలహీనం ఉంది చెప్పడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆదాయపరంగా చెప్పారు కాబట్టి వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందండి? ఇప్పుడు ఆదాయం అంటే ఉద్యోగస్తుల ఆదాయం ఒక రకంగా ఉంటుంది, అలాగే వ్యాపారస్తులు ఒకలాగా ఉంటుంది. సో వీళ్ళ ఉద్యోగస్తులకు వచ్చినప్పుడు శని రాజ్యంలో కూర్చున్నాడు కాబట్టి, శశి మహాపురుష యోగం ఒక యోగంలో ఉన్నాడు, శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఉద్యోగరీత్యా ఎస్టాబ్లిష్ చేయడము, పర్మనెంట్ ఉద్యోగం చేయడము, లేకపోతే ఏమైనా ఫైల్స్ ఉంటే ఉద్యోగరీత్యా ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు ఉంటే అవి సక్సెస్ అవ్వడము, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, ప్రైవేట్ సెక్టర్ అనుకోండి, బ్యాంకింగ్ సెక్టర్, ఏదైనప్పటికీ ఒక ఉద్యోగరీత్యా ఎస్టాబ్లిష్ చేయడం అనేది చేస్తాడు. ఎస్టాబ్లిష్ చేశాడు కదా అని ఆదాయం పెంచుతాడా అంటే మనం అనుకున్నంత ఆదాయం పెంచకపోవచ్చు. మనం కొంతమందికి ఏంటంటే నాకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తే చాలరా అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు నాకు పర్మనెంట్ ఉద్యోగం వస్తే చాలరా అనుకుంటారు. కొంతమంది ఉద్యోగం వస్తేనే చాలు అనుకుంటారు. కొంతమంది అంటే వాళ్ళ వయసుని బట్టి వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. కొత్తగా ఫ్రెష్ అంటే నాకు మంచి ఉద్యోగం వస్తే బాగును అనుకుంటాడు. ఉద్యోగం వచ్చేసిందా చాలు, అది ఎంత జీతము, అది ఆదాయం మనకు ఉపయోగపడుతుందా, దానికంటే మనకు ఖర్చులు ఎక్కువ ఉన్నాయని చూడు, ఉద్యోగం వచ్చింది బాగుంది అనుకుంటా, ఒక స్టెప్ వేసాం కదా. అలాగా రాజ్యంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి వృషభానికి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది జాబ్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది బిజినెస్ అనేది, కొత్త బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేస్తే దాన్ని ఇనిషియేట్ చేయడానికి ఉపయోగపడతాడు. అలాగే రియల్ ఎస్టేట్ అనుకోండి, కన్స్ట్రక్షన్ అనుకోండి, ఫుడ్ ఇండస్ట్రీ అనుకోండి, ఫార్మా ఇండస్ట్రీ అనుకోండి, ఏదైనా వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఒకసారి ఎస్టాబ్లిష్ చేయడానికి మాత్రం ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది చెప్పడానికి అవకాశం ఉంది. సో ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. ఇంకా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ మనం ఆల్రెడీ పంచాంగంలో మనకు కనబడుతుంది కదా, 2 ఆదాయం కనబడితే వ్యయం ఎక్కువ కనబడుతుంది కాబట్టి డెఫినెట్గా 2 పాయింట్స్ ఆదాయం అనేది కొంచెం బలహీన పరిస్థితి చెప్పచ్చు. ఇప్పుడు రాజకీయ నాయకులకి ఏ విధంగా ఉంటుందండి? ఎందుకంటే ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి. అవునమ్మా, రాజకీయంగా మనం తీసుకునేటప్పుడు అంటే ఈ సంవత్సరం రాజ్యంలో శనీశ్వరుడు కూర్చున్నాడు కాబట్టి ప్రజాదరణతో ముందుకు వెళ్ళడానికి అవకాశం బాగుంటుంది. డెఫినెట్గా ఈ గేమ్ ప్లాన్లో వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం అయితే బాగానే కనబడుతుంది. ప్రజాదరణతో ముందుకెళ్ళి సక్సెస్ఫుల్ అయ్యేదే రాజకీయం. సో ఆదరణతో ముందుకెళ్ళి వృషభ రాశి వారు ఎవరైనప్పటికీ కూడా మనం చెప్పిన ఈ నక్షత్రాలు పుట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళు అనుకున్న స్థితికి వెళ్ళడానికి ఎటువంటి ఆటంకాలు జరగకుండా సునాయాసంగా చేరుకునే అవకాశం అయితే బాగుంది చెప్పచ్చు. ఇప్పుడు వివాహానికి సంబంధించి ఏ విధంగా ఉండొచ్చండి ఈ రాశి వారికి? ఈ రాశి వారికి మన వివాహం అనేసరికి వృషభంలో బృహస్పతి ప్రవేశించిన తర్వాత వివాహం జరగడం ఒకటి, తర్వాత శుభకార్యాలు చేయడం ఒకటి, గృహప్రవేశం అనుకోండి, శంకుస్థాపన అనుకోండి, భూమి పూజ అనుకోండి, అలాగే ఉపనయన సంస్కారాలు అనుకోండి. ఇందుకు మనకు జూలై వరకు మనకు ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉపనయన సంస్కారాలు కూడా చేస్తారు, అదనుకోండి. ఇలాగే రకరకాలుగా శుభమైన కార్యాలు చేయడానికి బృహస్పతి వృషభ రాశిలోకి మే 1న వస్తాడు కాబట్టి అక్కడ నుండి సంవత్సరం పాటు అక్కడ ఉంటాడు. నర్మదా నది పుష్కరాల సమయం మొదలవుతున్నమాట ఉంటాడు కాబట్టి ఈ సంవత్సరం కాలంలోని అక్కడ నుండి పంచమ భావం, సప్తమ భావం, భాగ్యస్థానం 3ని చూస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా వాళ్ళ ఇంట్లో అంతా శుభం. మే 1 నుండి శుభకార్యం జరుగుతుంది. శుభకార్యం జరగడం వేరు, శుభమైన వార్తలు వినడం వేరు, ఆదాయం పెరగడం వేరు. రెండింటికి ఎక్కడ కనెక్టివిటీ ఉండదు. ఎందుకంటే ఆదాయం ఏమనేది డిఫరెంట్,
శుభవార్తలు వినడం వేరు, శుభకార్యం చేయడం. ఇప్పుడు శుభకార్యం చేయడం ఎక్కువ ఖర్చు పెట్టచ్చు. సో శుభకార్యం ఖర్చు పెట్టేప్పుడు ఖర్చు ఎక్కువే కనబడుతుంది కదా, ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు పెట్టచ్చు. ఒకడు ఉన్నారు, ఆడపిల్ల పెళ్లి చేయాలి, డబ్బులు లేవు అనుకుంటాం, కానీ వీళ్ళకి అప్పు ఇచ్చి ఖర్చు పెట్టించచ్చు కదా అవతల వాళ్ళు. ఆదాయం చూస్తే 1000 రూపాయలు ఉండొచ్చు, ఖర్చు అక్కడ 10,000 రూపాయలు ఉంది, పెళ్లికి ఏదో ఖర్చు ఉంటుంది, అప్పుడు పక్కవాడి దగ్గర అప్పు తీసుకుని ఖర్చు పెడతారు. అప్పుడు ఏమైంది, ఆదాయం 1000, వ్యయం 10 డబుల్ అయిందా ట్రిపుల్. అలాగేంటంటే శుభకార్యాన్ని కూడా ఖర్చు పెట్టే అవకాశం ఉంది, శుభకార్యాలు జరుగుతాయి వీళ్ళ చేతి మీద. అలాగే మధ్యవర్తిత్వం వహించడం, శుభమైన వార్తలు వింటారు, గౌరవం కూడా పెరిగే అవకాశం బాగా ఉంది చెప్పచ్చు. ఇప్పుడు వ్యవసాయ విషయానికి వస్తే ఏ విధంగా ఉంటుందండి ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి? ఆర్థికంగా వ్యవహారంగా మనం చూస్తే భూమి మీద పండే పంట ఏదైనా అంటే ఇక్కడ మంత్రి మనకు శనీశ్వరుడు అయ్యాడు, అలాగే మనకు సస్యాధిపతి కూడా మన శనీశ్వరుడు అయ్యి ఉన్నాడు కాబట్టి ఇక్కడ శనీశ్వరుడు ఏంటి, నలుపు రంగు చిహ్నం కాబట్టి నల్ల మట్టిలో పండించిన పంటలు ఏవైతే ఉన్నాయో వ్యవసాయంలో పండిన వాటికి ఒక రేటు ధర కలగడము, దానివల్ల లాభంగా ఉండడము, ఇవన్నీ జరిగే అవకాశం అయితే బాగానే కనబడుతుంది చెప్పచ్చు మనం. ఇప్పుడు భూమికి సంబంధించండి, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందంటారు? వృషభ రాశి వారికి మెయిన్గా శుక్రుడు అధిపతి. శుక్రుడు సంబంధించిన వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అందులో ఒక యోగాన్ని ఇస్తాడు. కానీ ఈ భూమి అనేది కుజుడు సంబంధించింది. సో కుజుడు సంబంధించింది కాబట్టి ఈ భూమికి సంబంధించిన కానీ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ అనేది ఒక భాగము, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ప్లస్ రాజకీయం, ఇవన్నిటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటన్నిటిలో మాత్రం ప్రాఫిట్ అనేది కొంచెం లోవర్ లెవెల్లోనే ప్రాఫిట్స్ ఉంటాయని చెప్పడానికి అవకాశం అన్నమాట. ఇప్పుడు నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉందంటారండి ఈ సంవత్సరంలో? ఉద్యోగం ఇందాక మనం మాట్లాడుకుంటే అదే విషయమా, ఉద్యోగం లేని వాడికి ఒక చిన్న ఉద్యోగం వచ్చినా మహా ఆనందంగా ఉంటుంది వాళ్ళకి. కారణం ఏంటంటే నాకు ఏదో ఒకటి వచ్చే చాలే, ముందు ఎంట్రీ ఇస్తే చాలు, అది ఆదాయం ఎంత అని చూసుకోరు వాళ్ళు. అలాంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఉద్యోగంలో కూడా ప్రమోషన్స్ వస్తాయి, ఉద్యోగంలో ఎస్టాబ్లిష్మెంట్ అవుతారు, సెటిల్మెంట్స్ అవుతాయి బాగానే. కానీ దాని తగ్గగా ఇన్కమ్ పెరుగుతుంది అని అంటే ఇక్కడ ఛాన్సెస్ చాలా తక్కువ అని చెప్పచ్చు. అంటే ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేసుకోవాలండి అసలు? ఇక పరిహారాల దగ్గరకు వచ్చినప్పుడు అంటే వృషభానికి మనం చూస్తే మన స్టీల్, సిమెంట్, ఐరన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, యాక్టర్స్, అలాగే మనం చూసుకున్న ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, వీళ్ళందరికీ అధిపతి శుక్రుడే కదా దానికి. ఈ సంబంధించిన వ్యాపార వ్యవహారాలు ఉన్న వాళ్ళందరికీ కూడా లక్ బేస్ చేసుకుని ముందుకు వెళ్తారు. అయితే వృషభానికి మనకి లక్ దగ్గరకు వచ్చిన 9వ ఇంట్లో ఎటువంటి గ్రహాలు లేవు, 10వ ఇంట్లో శనీశ్వరుడు ఉన్న, 11వ రాహు ఉన్నాడు. సో రాహు మ్యాజిక్ మనీ ఇవ్వడానికి ఉన్న పాపగ్రహం ఉన్నాడు, ప్లస్ పాజిటివ్ ఉందని చెప్పచ్చు. గురుడు రాశిలో కూడా కనబడతాడు మనకు మే 1 నుండి. ఇవన్నీ ఒక రకంగా చెప్పుకుంటే మాత్రం డెఫినెట్గా మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే పరిహారాల దగ్గరకు వచ్చినప్పుడు అంటే శనీశ్వరుడు సంబంధించిన కొన్ని క్రియలు చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే మంత్రి సలహాదారుడు ఎవరైతే ఉన్నాడో శనీశ్వరుడు అయ్యాడు, ఆ శనీశ్వరుడు ఈ వృషభ రాశికి రాజయోగం ఇచ్చేవాడు. అంటే సలహాలు ఇచ్చేవాడు, సరైన సలహాలు ఇస్తే మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. సలహాలు సరిగ్గా ఇవ్వలేదనుకోండి మన రాజ్యం అంతా బలహీనపడిపోతుంది, మన వ్యాపారం అంతా బలహీనపడిపోతుంది, మన చదువు అంతా వేస్ట్ అయిపోతుంది. సరైన సలహాలు ఇచ్చి గైడ్లైన్స్ ఇవ్వకపోతే, ఓ టీచర్ సరైన సలహా ఇవ్వకపోతే చదువు అంతా పాడవుతుంది. సో ఏంటంటే ఈ సలహాదారుడు ఎవరైతే ఉన్నారో, మంత్రి పాత్ర వహిస్తున్నాడు ప్రతి వ్యక్తికి, ఈ వృషభ రాశిలో ఉన్న వాళ్ళందరికీ సలహాలంటే గైడ్లైన్స్ ఎవరైతే ఇస్తున్నారో ఆ గైడ్లైన్స్ ఇచ్చేవాడు శనీశ్వరుడు. ఇండివిజువల్గా తీసుకుంటే ఇప్పుడు నేను ఉన్నాను, నాకు గైడ్లైన్స్ ఎవరు ఇస్తున్నారు, మా నాన్నగారు ఇస్తున్నారు అంటే ఆయన అక్కడ మనకు సపోర్ట్ చేస్తున్నారు అనమాట, శనీశ్వరుడు కింద లెక్కమాట. లేకపోతే నాకు మెంటర్గా ఎవరో ఉంటారు, ఆ మెంటర్ అనేవాడు శనీశ్వరుడు అనమాట ఇక్కడ లెక్కమాట. సో శనీశ్వరుడు మనకి మంత్రి ఉన్నాడు కాబట్టి ఆ శనికి సంబంధించిన కొన్ని అభిషేకాలు చేసుకోవడము, శివునికి నమ్మకం, చమ్మకం, రుద్రం, శ్రీ సూక్తం, పురుష సూక్తం ద్వారా ఏదో ఒక సూక్తం ద్వారా చక్కగా అభిషేకం చేసుకుంటూ ఈ సంవత్సరం అంతా గడపడము, ఈ రెండింటి యొక్క ప్రభావం వలన కొంత నష్టం జరగకుండా రాజమార్గంలో రాజ్యం పొందే అవకాశం ఉంది చెప్పగలుగుతాం. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు. శుభం బియాదు. చూసారు కదండి, క్రోధీనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే ఎలాంటి పరిహారం చేసుకోవాలి గురుగారు మనకి తెలియజేశారు కదా. అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుంటాను. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.